హలో ఫ్రెండ్స్, పనసకాయ పకోడీలు చేసుకుందాం. నాకు కూడా అంతగా రాదు, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. పనసకాయ ఉడికించి తర్వాత నీట్గా పెట్టుకొని అరట పిండి తాగినంతగా వేసుకొని బాగా కలుపుకున్నాను. కలుపుకొని కొద్దిగా వాటర్ అలాగ మిక్స్ చేస్తూ కారం తగినంత, తర్వాత ఉప్పు తగినంత, సాల్ట్, తర్వాత పసుపు కొద్దిగా వేసుకున్నాను. అది మొత్తాన్ని బాగా కలిసేలాగా వాటర్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకున్నాను. అలాగా బాగా కలుపుకొని మొత్తం టోటల్ అలా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్నాను. అది అలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వేరుశనగలు అలాగా కలుపుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానికి ఒక 2-3 మిరపకాయలు ఇది కూడా అలాగా కలుపుకున్న తర్వాత కడాయి అలాగే ఆయిల్ పోసుకొని మిరపకాయలని కూడా అలాగే కలుపుకుందాం. అలాగే వేడైన నూనెలో అలాగే వేసుకుంటే దానికి బాగా కలపాలి. ఒక కలర్ అలాగా వచ్చేలాగా దానికి నీట్గా కలుపుకుంటే సరిపోద్ది. నేను కూడా ఫస్ట్ టైం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగా నీట్గా కలర్ వచ్చేలాగా ఇలా నీట్గా కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోయింది. కరకరలాడే పనసకాయ పకోడీ రెడీ.